నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యువర్ అ బ్రిలియంట్ మ్యావరిక్. యువర్ అ మ్యావరిక్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో సచ్ అ లైక్ I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. It's like I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నా చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతి వాడు నమ్ముతాను, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నిన్ను అందరూ నమ్ముతాం. And let me just share this nice fun incident. It's a nice moment. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ లేట్ అవ్వట్లేదు కదా? ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ వాస్ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత తన ఎమోషన్ అవుతా, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. But suddenly నాది లాస్ట్ డే అన్నప్పుడు సరికి, for me Pushpa is not just a film, right? It's a 5-year journey. It's an emotion. I just went, I sat in the caravan. మీ నంబర్ సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే వచ్చి, ఈయన తుప్పలెక్కాం, ఈయన అటు దిగిపోయి, కాదు అటు అంటే అవునా అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, అదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల పిచ్చిలో ఫాలో అయ్యో తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ అట్ యువర్ లైక్ అట్ యువర్ స్టాండ్ బై. ఓకే, రీజన్ వై ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ బికాజ్ నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేశాక నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను, అదొక్కటే నేను అనుకున్నా, యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను. బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్, డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్, జూనియర్ ఆర్టిస్ట్, ఇంతమంది అందరూ కష్టపడ్డాం కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో. ఇదంతా 5 years సినిమా పోతే, అబ్బా ఒక 3 years వేస్ట్ చేసుకున్నామండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్, మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుర్తుండిపోద్ది. సో ఆన్ ద లాస్ట్ డే నేను కోరుకున్నా, అబ్బా వీళ్ళందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడు అనుకోని, ఎనర్జీ అనుకోని, యూనివర్స్ అనుకోని, ఏమనుకోని నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని, మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు, కోవిడ్లో యూనో వి వర్ ఇన్ అ రూల్, ఆల్మోస్ట్ 25 people 15 people కంటే కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం, వీళ్ళు ఇచ్చిన రూల్ 25. ఇలా ఎన్నో కష్టాలు, 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు, ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని, ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా నేను నమ్మండి, ఐ ప్రామిస్.
అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్, వీఆర్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్ రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా అనో. అండ్ డార్లింగ్, the end was worth every second in these 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతో మంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise.